ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. ఏటి మళ్ళీ బంబర్రే కొట్టేవాడి గురించి వినుంటా, అందులో రికార్డు ఉన్నవాడి పేరు నాన్న నిన్న రాత్రి నుంచి మిస్సింగ్. ఎవడో నాన్నకు స్కెచ్ చేశాడు. పాండిచ్చేరిలో డ్రాకులా పాండ్యానికి స్కెచ్ చేసేంత ధైర్యం ఎవరికుంది బాబే? కస్టమర్ పేరేంటి? ఆమె పేరు రీటా సార్. మరిగే రక్తం నిప్పులు కక్కింది, గుండె వేగానికి నేల కదిలింది. ఆ వేగాన్ని తూగే వేగాన్ని ఆ రోజు తన పంచాతో సృష్టించాడు. రామ్ చరణ్ పెద్ద మూవీ పైన హైప్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. రీసెంట్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అయింది. ఫస్ట్ సింగిల్కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. అలాగే రీసెంట్గానే ఈ మూవీ నుంచి గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. మెయిన్గా ఈ గ్లిమ్స్లో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. ఈ మూవీని బుచ్చిబాబు సనా గారు డైరెక్ట్ చేయబోతున్నారు. బుచ్చిబాబు సనా గారి మూవీస్ అనేవి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మెయిన్గా ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. ఈ మూవీలో జగపతి బాబు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. రీసెంట్గానే జగపతి బాబు గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీలో అనసూయ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. మెయిన్గా ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్కి 15 నుండి 60 crores అయితే బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఫైనల్గా ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ March 27న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 1000 crores గ్రాస్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.